ఇదేంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చేసినారు? ఏటి చెల్లి స్పెషల్? నాకు ఏం అర్థం కావట్లేదక్క. హాయ్ అన్నయ్య గారు. హాయ్ తేజ. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. రాహుల్ నవ్య ఎక్కడ? Hi everyone. Please sit down. Please. థ్యాంక్ యూ మేడం. ఏంటి మేడం స్పెషల్? ఏదైనా బిజినెస్ అనౌన్స్మెంట్ చేస్తున్నారా? అనౌన్స్మెంటే కానీ బిజినెస్ కి సంబంధించి కాదు, నా పిల్లల లైఫ్ కి సంబంధించి. ప్రియదర్శిని, ప్రీతి అభి ఎక్కడ? అదిగో వచ్చేసారు. ప్రీతి, కమ్ దిస్ సైడ్ ప్లీజ్. అభి, నువ్వు కూడా. సో దిస్ ఇస్ ఇట్. మా ఫ్యామిలీ మెంబర్ సమక్షంలో మీ మీడియా పీపుల్ సాక్షిగా అందరితో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. రాహుల్ కి ప్రీతితో, నవ్యకి అభితో మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్న మిస్టర్ అండ్ మిస్సెస్ విశ్వనాథ్ గారు అండ్ ప్రియదర్శిని ఇక నుండి మాకు వియ్యంకులు కాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాగ్దేవి. మనం అంతా ఒక ఫ్యామిలీ అవుతున్నప్పుడు ఇక ఈ ఫార్మాలిటీస్ దేనికి ప్రియదర్శిని? వాణి, స్వీట్స్ తీసుకునిరా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. యూ మేడ్ మై డే. ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక ఐడియల్ పర్సన్ గా, నా ఇన్స్పిరేషన్ గా, మెంటర్ గా చూశాను. అలాంటిది ఈ ఇంటికి కోడలు కాబోతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ. ఆంటీ ప్లీజ్ బ్లెస్ మీ. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దేవి కోడలికి ఏ క్వాలిటీస్ ఉండాలని కోరుకున్నానో అవన్నీ నీలో ఉన్నాయి కాబట్టి దట్స్ వై ఐ సెలెక్టెడ్ యూ. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాణి, తీసుకో రాహుల్. వాణి,
రాహుల్, దిస్ ఇస్ ఫర్ యూ. రాహుల్, ఓపెన్ చే. వెరీ గుడ్. నవ్య, దిస్ ఇస్ ఫైవ్. థ్యాంక్ యూ ఆల్. వెరీ సూన్ ఎంగేజ్మెంట్ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. పదండి. తేజ, మీ మేడంతో మాట్లాడాలి. ఈ ఇంటికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడడం మర్యాద. మాకు చెప్పలేదు సరే, పెళ్లి విషయంలో కనీసం పిల్లల అభిప్రాయం తెలుసుకోవాలి కదా. చేసేది మంచో చెడో తెలుసుకోకపోతే వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవాలి. కానీ ఈ విషయంలో నాకు క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఉన్నాయి. ప్రీతి అభి గురించి నాకు తెలుసు. రాహుల్, నవ్య నా మాట కాదనరన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం వెనకాల ఇష్టం ఉండాలన్న నియమం ఉందని చెప్పు తేజ. పిల్లలు మనకి నచ్చినట్లు ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ మనం కోరుకున్నట్లు జరగాలనుకోవడం మంచిది కాదు. తేజ, ప్రీతి అభి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలియక మాట్లాడుతున్నారు. ప్రీతి ఈజ్ వెరీ టాలెంటెడ్ గర్ల్. యుఎస్ లో మన కొత్త ప్రాజెక్ట్ తను హ్యాండిల్ చేసిన పద్ధతి, ఫినిష్ చేసిన విధానం, ఇట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అభి కూడా బ్రిలియంట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డిసిప్లిన్ అన్ని చూసాకే ఈ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. ఇదే నా నిర్ణయం. మేడం, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటి చక్రి? అభిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఎందుకలా అడుగుతున్నా? అంటే మీరెందుకో డిస్టర్బ్గా ఉన్నట్టు అనిపించింది మేడం, అందుకే. తను మా మేడం సెలెక్ట్ చేసిన అబ్బాయి. ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? అది కాదు మేడం, అభిగారు ఇండియా వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆయన సంపాదనకి, స్టేటస్కి ఇచ్చే విలువ మనుషులకు ఎవరనిపిస్తుంది మేడం? ఏమో చక్రి, అంత ఆలోచించి ఎనలైజ్ చేసేంత బ్రెయిన్ నాకు లేదు. నవ్య, నవ్య, ఒకసారి మీ వాచ్ ఇవ్వండి మేడం. ఎందుకు? ఇవ్వండి మేడం. నవ్య, మన ఎంగేజ్మెంట్కి హార్మనీ సూట్ అండ్ ఇంకా
ఓ షెట్! ఏం నవ్య ఇది? ఈ వాచ్ మీద సాస్ ఎవరు పోశారు? అంటే ఆ వాచ్ చాలా డిస్కంఫర్ట్ గా ఉందని నేనే తీసి పక్కన పెట్టాను. ఏం నవ్య ఇది? దీని వాల్యూ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తున్నావు. ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఇది లోకల్ వాచ్ కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్, ఫైనెస్ట్ అండ్ రేరెస్ట్ ఎడిషన్. అంటే అవి ఆ వాచ్ స్ట్రాప్ నాకు అలర్జిక్ గా ఉంది. చూడు, ర్యాషెస్ కూడా వచ్చాయి. ర్యాషెస్ వస్తాయి పోతాయి, అదేం పెద్ద ఇష్యూ కాదు కదా. కానీ ఈ వాచ్ మీద చిన్న గీత పడ్డా, ఏ పార్ట్ ప్రాబ్లం వచ్చినా రిపేర్ చేయించడానికి యూఎస్ తీసుకెళ్ళాలి. మనిషికి సొసైటీలో వాల్యూ అండ్ డిగ్నిటీ ఇచ్చేవి ఇలాంటి ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ అని తెలుసుకో నవ్య. బీ కేర్ఫుల్. ఇదే మేడం నేను చెప్పాలనుకుంది, అర్థం చేసుకోండి. మా ఇంటికి కాబోయే కోడలు ప్రీతియే. ప్రీతికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏంటి సరసు ఇది? ఒక్క మాట కూడా చెప్పకుండా ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకింటి దగ్గర ఉండబుద్ధి కాలేదు రాహుల్ బాబు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక నా బాధని ఆ దేవుడికి చెప్పుకోవడానికి వచ్చాను. అన్నీ తెలిసిన ఆ దేవుడికి ప్రత్యేకించి చెప్పడానికి ఏముంది సరసు? ఆయన ఏదో నా సమస్యకి పరిష్కారం చూపిస్తాడని కాదు రాహుల్ బాబు, కనీసం మాటలతోనైనా నా గుండెల మీద ఈ భారం తగ్గుతుందేమోనని. నీ మెళ్ళో ఈ తాళి కట్టినప్పుడు నా మనసులో ప్రేమ లేదు, కానీ ఇప్పుడు నా ప్రాణం, నా జీవితం అన్నీ నువ్వే సరసు. కానీ ప్రీతమ్మ గారితో మీరు జీవితం పంచుకోవాలని వాగ్దేవమ్మ చెప్తున్నారు కదా రాహుల్ బాబు. ఇంటి కోడలికి కావలసిన గుణగణాలన్నీ ప్రీతమ్మలో ఉన్నాయని అమ్మగారు గర్వపడుతున్నారు. కానీ నాకంత చదువు లేదు, స్థాయి లేదు, అందుకే అర్హత లేదు. నేను కట్టిన ఈ తాళి ఉంది కదా సరసు, మేడంది ఆలోచన అయితే నాది వేద మంత్రాల సాక్షిగా నేను చేసిన ప్రమాణం. నిజమే రాహుల్ బాబు, కానీ మెడలో నేనే తాళి, మనసులో మీరు ప్రేమని దాచుకోవడమే తప్ప బయట పెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము.
అమ్మగారికి చదువు అంటే ఇష్టమని ఈ మొత్తుకి చదువు చెప్పిస్తున్నారు. కానీ నేను పరీక్ష పాస్ అవ్వక ముందే ఆ ఇంటి కోడలిగా ఫెయిల్ అయిపోతున్నాను. లేదు సరసు, నేనుండగా నువ్వు పరీక్షల్లోనే కాదు జీవితంలో ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు మనం నిజం దాచి బాధపడింది చాలు, తెలిస్తే ఏమవుతుందో అని భయపడింది చాలు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. ఏంటి బాబు మీరు చెప్పేది? మేడంకి మన విషయం తెలియకపోవడం వల్లే కదా ఈ సమస్యలన్నీ. అందుకే ఈ రోజే మేడంకి మన గురించి నిజం చెప్పేస్తాను. ఏం మాట్లాడుతున్నారు బాబు? చిన్న చిన్న పొరపాట్లనే క్షమించలేని అమ్మగారికి ఇంత పెద్ద నిజం తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఏమి ఉన్నా లేకపోయినా ఇక ఆలోచించేది లేదు. భయం బాధ వల్ల మన జీవితాలు నాశనం అవడానికి వీల్లేదు. నాకు మేడం ఎంత ముఖ్యమో నీతో లైఫ్ కూడా అంతే ముఖ్యం. నిజం చెప్తే మేడం ఏం చేస్తారో అని నువ్వు భయపడుతున్నావు. నిజం దాచి పెళ్లి చేసుకుంటే మన జీవితాలు ఏమవుతాయని నేను భయపడుతున్నాను. ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ మీద మేడం చాలా నమ్మకం గౌరవంతో ఉన్నారు. ఏదో ఒకరోజు వాళ్ళకి నిజం తెలిస్తే వాళ్ళనే ప్రతి మాట జరిగే ప్రతి ఇన్సిడెంట్ మనకన్నా ఎక్కువ మేడంని బాధ పెడతాయి. అందుకే నిజం చెప్పడం తప్ప ఈ సమస్యకి వేరే పరిష్కారం లేదు. ఏదైతే అది అవుతుంది. మన ప్రేమలో నిజం ఉంది, ఆ దేవుడి ఆశీర్వాదం కూడా ఉంటుంది. పద సరసు. దిగి సరసు. జాగ్రత్త బాబు. భగవంతుడా, మా రాహుల్ బాబు ధైర్యానికి బలం ఇచ్చి ఏ సమస్య రాకుండా చూడు తండ్రి. Excuse me, ma'am. Yes, Rahul. Come in. మ్యామ్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. Yeah, of course. Tell me, Rahul. మాకు సంబంధించి మాకేం కావాలో, మేమేం చేస్తే మా ఫ్యూచర్ బాగుంటుందో అన్నీ మీకు తెలుసు. ఈరోజు మేము హ్యాపీగా ఉన్నామంటే దానికి మీరే కారణం. మీరు చెప్పే మాటలు ఎప్పుడూ నన్ను మోటివేట్ చేసేవి. చెప్పాలంటే యు ఆర్ ఆల్వేస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మేడం. అందుకే
ఎప్పుడూ మీ ఇమేజ్కి కానీ మీ స్టేటస్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా నా వల్ల ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని నేను కోరుకుంటాను. నీ వల్ల ప్రాబ్లమా? నో వేస్ రాహుల్. నా మీద మీకు ఎంత రెస్పెక్ట్ ఉందో మీ ముగ్గురు ఉంటే అంతకు మించిన నమ్మకం, రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎస్పెషల్లీ నీ మీద. ఎప్పుడైతే నువ్వు ఓన్ బిజినెస్ చేయాలన్న నీ డ్రీమ్ని పోస్ట్పోన్ చేసుకుని మన ఇన్స్టిట్యూషన్స్ని హ్యాండిల్ చేయడం మొదలుపెట్టావో అప్పుడే నా మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అర్థమైంది రాహుల్. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూ అయినప్పుడు నువ్వొక్కడివే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసినప్పుడు నువ్వంటే ధైర్యం వచ్చింది. నా డెసిషన్ ఎప్పుడూ తప్పు కాదు. నా ఆలోచనకి నువ్వు విలువిస్తావన్న నమ్మకంతోనే నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా నేను ప్రీతితో మ్యారేజ్ ఫిక్స్ చేశాను.